మాజీ మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గుంటూరు పర్యటనలో ఆయనకు భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. భద్రతా వైఫల్యంపై వైసీపీ నేతలు రాజ్భవన్ కు వెళ్లి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. వైఎస్ జగన్ భద్రతపై తమకు ఆందోళన ఉందన్నారు. తమ ఆందోళనను గవర్నర్ కు తెలియజేశామని చెప్పారు. జగన్ కు రక్షణ కల్పించాలని గవర్నర్ కోరినట్టు తెలిపారు. తమ ఫిర్యాదుకు గవర్నర్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. కూటమి ప్రభుత్వ దురుద్దేశాలు తమకు తెలుసన్నారు. జగన్ ను ఇబ్బంది పెట్టాలని ఏకపక్షంగా భద్రత తగ్గిస్తున్నారని మండిపడ్డారు. తమ హయాంలో ఎక్కడైనా భద్రత తగ్గించావా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరులో మిర్చియాటికి పోయి అక్కడ రైతులతో కలిసి వాళ్ళతో పరామర్శించి అసలు ఏం జరుగుతుంది, ఈ మిర్చిలో ఎందుకు ధర తగ్గింది, దానికి మార్కెట్ ప్రభుత్వం చేస్తున్న విధానాలు ఏంటి, దానివల్ల వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంటి, బాధలు ఏంటి, అవన్నీ తెలుసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ కార్యక్రమం చేద్దామని అన్నట్టు రోజున వారు పోవడం జరిగింది. పత్రికల్లో వచ్చింది, మీ అందరూ కూడా చూశారు. ఆ నేపథ్యంలో ఆయనకున్న జడ్జెస్టు ఏదైతే భద్రత ఉందో దాన్ని పూర్తిగా తొలగించి నేను రోజున పూర్తిగా సెక్యూరిటీ ల్యాబ్సెస్ 100% ఒక్క యూనిఫామ్ ఉన్న కానిస్టేబుల్ ఒక్కరు కూడా ఆ చుట్టుపక్కల లేకుండా ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగేటట్టుగా వారు ప్రేరేపించేటట్టుగా వారు నేను జరిగిన ప్రయత్నం చూస్తుంటే చాలా అనిపించింది. అందుకని గవర్నర్ గారికి మేము అందరం వచ్చి ఆయన తాలూకా భద్రత మీద ఆందోళన వ్యక్తం చేస్తూ జగన్మోహన్ రెడ్డి